మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నమ్మకం నాయన దేవా, మేము కూర్చిన మాటలు తండ్రి నేర్చుకున్నటకు పరిశీలన చేయడం తండ్రి, మరొక అవకాశాన్ని తండ్రి, మరొక సమయాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు వందము దేవా. దేవా, చెప్పబడుతున్న ప్రతి మాటలో తండ్రి మీ విలువైన సంగతులు తండ్రి మేము నేర్చుకునేలాగా తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడుతున్న మాటలో తండ్రి ఆంతర్యాన్ని తండ్రి మేము గ్రహించేలాగా మా జీవితంలో తండ్రి వాటిని కొన్ని పాఠాలుగా తండ్రి నేర్చుకునేలాగా తండ్రి మాకు సహాయం అనుగ్రహించమని నాయన. తండ్రి ఈ కార్యక్రమం ఆదరించేంత వరకు తండ్రి మీకు మహిమార్థంగా జరిగించుకోమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ద్వారా ఆదివారపు ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి నా శుభావందనం తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని గురించిన మాటలు పరిచయం చేద్దాం. సహోదరులారా, బైబిల్లో అనేకమైన సందర్భాలు, అనేకమైన క్యారెక్టర్లను దేవుడు పరిచయం చేస్తూ మనకు చెప్పాలనుకున్నా, మనకు తెలియపరచాలనుకున్నా, మనకి వినిపింప చేయాలనుకున్నా మనకి ఆయా క్యారెక్టర్ ద్వారా, ఆయా సందర్భాల ద్వారా, ఆయా పరిస్థితుల ద్వారా మన దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాలనుకున్నాడు. దాని గురించి రాయబడిన మాటే మనందరికీ తెలుసు. కొత్త నిబంధనలో రాయబడిన మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాసిన మాట ఏంటన్నమాట, ఇదిగో ఈ యొక్క సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ వారికి యుగాంతమున్న వారికి సంభవించి ఆ కాలంలో వారికి సంభవించి యుగాంతంలో మనకి దృష్టాంతంలో బుద్ధి కలగడానికి ఆ మాటలు రాయబడ్డాయి. ప్రియులరా, అయితే దేవుడు రాయించిన మాటలో ఒకటి మనకి జ్ఞానం నిమిత్తం ఒకటి రాయించాడు, బుద్ధి కలగడానికి కొన్ని రాయించాడు. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్నిటిని దేవుడు ఎందుకు రాయించాడంటే ఆ మాటల ద్వారా, సందర్భాల ద్వారా, ఆ క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం తెలుసుకోవాలి. మనం మరికొన్ని సంగతులు ఆయా సందర్భాల ద్వారా జరిగిన పరిస్థితులను బట్టి మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయి అన్నాడు. ఏది ఏమైనా మనకి జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. వీటన్నిటినీ కలగలిపి మన ప్రేమ కలిగి దేవుడు నా లోకానికి చేరుకోవాలంటే ఇవన్నీ మనకు కలిగి ఉంటేనే, ఇవన్నీ మనం తెలుసుకోగలిగితేనే మన ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, అలాంటి ఒక సందర్భాన్ని, అలాంటి ఒక విషయాన్ని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఆ విషయాన్ని మనం పరిశీలించేద్దాం. సహోదరులారా, మీ అందరికీ తెలుసు, ఎవరికైనా కొన్ని మంచిగా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే పుట్టినప్పుడు పెట్టిన పేర్లు కాకుండా మరికొంతమందికి లోకంలో తిరుగుతూ, లోకంలో కలిసిపోయిన తర్వాత, తమ జీవితాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న తర్వాత మరలా క్రీస్తులోకి రావాలనుకున్నప్పుడు, మరలా యేసుక్రీస్తులోకి రావాలనుకున్నప్పుడు, వారి బాప్తిస్మం ఒక కార్యక్రమం జరిగిస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారండి, పేరు అనేది మార్చుకుంటూ ఉంటారు. ఎందుకు పేరు మార్చుకుంటారు? ఆ పేరుకి తగినట్టుగా వారు ఉండాలి. అందుకే కదండి చాలామంది మన లోకంలో మోషే అనే ఆ పేరు మనకు కనబడుతుంది, సొలొమోన్ అనే ఆ పేరు మనకు కనబడుతుంది, స్టెఫన్ అనే పేరు మనకు కనబడుతుంది. ఏమంటే ఇలా భక్తుడైన పౌలు అనే స్టీఫెన్ పాల్ అంటారు. మన దగ్గర భాస్కర్ పాల్ గారు ఉన్నట్టు స్టీఫెన్ పాల్ అన్నట్టు మనకి కనబడుతుంటారు. అలా రకరకాల పేరు. జాన్ పాల్, జాన్ బ్యారల్, ఏమండి ఈ బ్యారల్ గారు ఇక్కడ ఉన్నారు. ఎంత మంచి పేరండి. యోహాను, బాప్తిస్మం యోహాను ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరగా ఉన్న ప్రియ శిష్యుడైన యోహాను ఉన్నాడు. వీరందరూ కూడా ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? వారిలాగా బ్రతకాలని. అంతేగాని మోషే పేరు పెట్టుకుని మనం ఫుల్గా లాగేసాం అనుకోండి, మోషేకి మనకేమైనా అర్థం ఉన్నదా? మన మోషే లాంటి వాడు, మన భక్తుడైన మోషే లాంటి వాడు చాలా గొప్పవాడు, సాత్వికుడు, దేవుని ప్రథమ 40 సంవత్సరాలు అరణ్యంగా నడిపించిన వాడు, ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసిన వాడు, ఇన్ని కార్యక్రమాలు చేసిన వాడు. అవసరమైతే ఇశ్రాయేలులను కాపాడడానికి తన ప్రాణంగా పెట్టడానికి సిద్ధపడిన వాడు మోషే. కానీ మన దగ్గర ఆ మోషే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారండి? ఫుల్గా తాగేస్తారు, ఏమండి చక్కగా మాట్లాడతారనుకుంటారా? పచ్చి బూతులు మాట్లాడతారు, గొడవ ఆడతారు, రకరకాల విన్యాసాలు అన్నీ చేస్తారు. మరి ఆ మోషే
మోషన్ తీసినప్పుడు ఈ మోసే పేరు ఆ మోసే పేరు పెట్టుకుని ఈ మోసే చెప్తే ఆ మోసలో ఉన్న అక్షరం పుణ్యాన్ని కనపడతాయి మనకి కనిపించబడి. పైగా చాలా మంది అంటుంటారు, చాలా మంది మాట్లాడుతుంటారు, అంటే మీరు బాప్తిసం తీసుకున్నారు కదండి, బాప్తిసం తీసుకున్న తర్వాత మీ పేరు ఏంటండి? నేనేం పేరు పెట్టుకోలేదు అన్నాను. ఒక నన్ను అడిగితే అలాగా నేనేం పేరు పెట్టుకోలేదండి, నా పేరు సతీష్ అంటే, లేదంటే నా పేరు సచివ్ అనిపిస్తారు, నా పేరు సతీష్ అన్నాను. అదేంటండి బాప్తిసం తీసుకున్న తర్వాత మీ పేరు మారిపోవాలి కదా అన్నారు. భయ్యా మారాల్సిన పేరా క్యారెక్టర్ అన్నాం. రెండు మారాలన్నాడు. రెండు మారాలి కరెక్టే, కానీ ప్రాముఖ్యమైనది ఏంటి? క్యారెక్టర్. క్యారెక్టర్ మారాలి. మన క్యారెక్టర్ మారినప్పుడు ఆ పేరుకి విలువ పెరుగుతుందండి, అర్థం ఉంటుందండి. అలాగే పేరు పెట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, పెట్టుకోండి మంచిదే, కానీ ఆ పేరు పెట్టుకుంటున్నప్పుడు మనం దానికి తగినట్టుగా బ్రతికితే దేవుడికి ఎంతో ఘనత వస్తుంది. ప్రియమైన దేవుడు, అలా ప్రపంచంలో చాలా వ్యక్తులకు, చాలా మంది కుమారులకు, చాలా మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు పెడుతున్న పేర్లకు చాలా అర్థాలు ఉంటాయండి. ఏమండి? అలాంటి పేరే ఒకనొక పేరు దావీదు కుమారుడైన అబ్షాలోముకు ఒక మంచి పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? అబ్షాలోము అని పేరు పెట్టాడు. దావీదు కుమారుడికి అబ్షాలోము అనే ఒక పేరు పెట్టాడు. ఒక మంచి కుమారుడు అతను. మీకు అర్థం ఉందా? అతని పేరు అబ్షాలోము. పేరుకి అర్థం ఏంటో తెలుసా? పీస్ టు ద ఫాదర్, అంటే తండ్రికి సమాధానకరమైన కుమారుడిగా ఇతను ఉంటాడని, తండ్రికి సమాధానాన్ని తెచ్చే పరిస్థితుల్లో ఇతను ఉంటాడని అబ్షాలోము అనే పేరు పెట్టారు. అంటే ఈ పేరుకే కాదు, చాలా సమాజంలో ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నిటికీ కూడా చాలా అర్థాలు ఉన్నాయి. అలాంటి అర్థమే ఇక్కడ కూడా ఉన్నది. యేసుక్రీస్తు వారి పేరు పెట్టారు. ఏంటి యేసుక్రీస్తు వారి పేరు ఏంటి? యేసు వేరు, క్రీస్తు వేరు. క్రీస్తు అనగా అర్థం ఏంటి? క్రీస్తు అనగా అర్థం ఏంటి? క్రీస్తు అనగా అర్థం ఏంటమ్మా? అభిషేక్తుడు. యేసు అనగా రక్షకుడు. రెండు పేరుకి అర్థాలు వేరుగా ఉన్నాయి, కానీ మనం రెండింటినీ ఎలా చూస్తున్నాం? యేసు క్రీస్తు వారు. ప్రియమైన అంటే ఆయన క్రీస్తు అంటే రక్షకుడు అని, యేసు క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే అభిషేక్తుడని, అంటే రాజుకు తగిన ఆ స్థానం కలిగిన వాడని, మహోన్నతుడని. ప్రియమైన దేవుడులారా, అలా రకరకాల పేర్లకు రకరకాల అర్థాలు ఉన్నట్టు దావీదు కుమారుడికి కూడా అబ్షాలోము అనే పేరు పెట్టారండి. ఆ పేరుకి అర్థం ఏంటంటే సమాధానపరిచే కుమారుడు అని అర్థం. ప్రియమైన దేవుడులారా, ఈ దావీదు సుమారు 18 మంది కుమారులు ఉన్నారండి. 18 మంది, ఒకరే ఇద్దరు కాదు, 18 మంది కుమారులు ఉన్నారు. ఈ 18 మంది కుమారులు రెండు ప్రాంతాల నుంచి వచ్చారండి. కొంతమంది యెరూషలేము నుంచి వచ్చిన వారు, మరికొంతమంది ఎవరి నుంచి వచ్చారంటే హెబ్రోన్ నుంచి వచ్చారండి. హెబ్రోన్లో దావీదు పుట్టినవారు కొంతమంది అయితే యెరూషలేములో పుట్టినవారు మరికొంతమంది. ఈ హెబ్రోన్లో పుట్టిన వారిలో నుంచి వచ్చిన ఒకానొక వ్యక్తి ఎవరనుకుంటున్నారు? అబ్షాలోము. యెరూషలేములో పుట్టిన కుమారు నుంచి వచ్చిన ఒకానొక వ్యక్తి సొలొమోను. మీకు అర్థం ఉందా? రెండింటికి డిఫరెన్స్ అర్థం కావాలి. యెరూషలేము నుంచి పుట్టిన కుమారులో ఒక వ్యక్తి ఎవరు? సొలొమోను. హెబ్రోన్లో పుట్టిన కుమారుడు ఎవరు? అబ్షాలోము. ప్రియమైన దేవులారా, ఈ అబ్షాలోము కానీ యెరూషలేములో పుట్టిన ఈ కుమారులు కానీ వీరందరూ కూడా దావీదు సంతానంగా పిలువబడి దావీదుకి ఒక మంచి ఉన్నతమైన కుమారులుగా ఉంటారండి. కాకపోతే ఏం జరుగుతుందంటే, ఇంత మంచి గొప్ప సంతానం కలిగిన దావీదుకి ఈ కుమారులు అనేది చాలా బాధలు వచ్చాయండి, చాలా ఇబ్బందులు వచ్చాయండి, చాలా కష్టాలు వచ్చాయండి. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి గడ్డుతరమైన పరిస్థితులు వచ్చాయంటే చివరికి మరణానికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఎవరి వల్ల? కుమారుని వల్ల. ఏంటి, సాధారణంగా మన లోకం పరంగా మనం మాట్లాడుకుంటే మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది, మన యొక్క బాగోగులు చూసేది, మన యొక్క ఆలనా పాలన చూసేది ఎవరైనా మనం మాట్లాడుతూ ఉంటే నా యొక్క వృద్ధాప్యంలో చూసేది నా కుమారులేనండి, నా కుమార్తెలేనండి, నా కొడుకులేనండి అని మనం మాట్లాడతాం. ప్రియమైన దేవుడు, నిజమే, అలాగే ఉండాలి, అలాగే చూడాలి, అలాగే పట్టించుకోవాలి, అలాగే వారికి మనం సేవ చేయాలి. కానీ ఇప్పుడున్న కుమారులు ఏం చేస్తారంటే దావీదుకి విరోధంగా మారిపోతున్నారు. మీకు అర్థమవుతుందా? ఎందుకే మనం మాట్లాడుకుంటున్న ఈ అక్షరము ఎన్నో కుమారుడు, ఎన్నో సంతానం ఒకసారి మనం ఆలోచించగలిగితే మనందరూ, మీ అందరికీ తెలిసిన మాట, ద్వితీయోపదేశకాండం చూద్దాం. మొదటిగా క్షమించండి, దినవృత్తాంతం మొదటి గ్రంథం చూద్దాం. సమూయేలు దావీదుని గూర్చి, దావీదు సంతానాన్ని గూర్చి రాస్తున్నాడు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 3వ అధ్యాయం
దినవృత్తాంతం మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్మోను జ్యేష్ఠుడు, కర్మెలురాలైన అబీగయకు పుట్టిన దానియేలు రెండవ వాడు, గెషూరు రాజైన తల్మై కుమార్తె అయిన మైకకు పుట్టిన కుమారుడు అబ్షలోము ఎన్నో వాడండి? 3వ వాడు. అంటే దావీదుకు పుట్టిన 3వ సంతానం మనకి ఎవరు కనపడుతున్నారు? అబ్షలోము కనపడుతున్నారు. చూడండి, 3వ కుమారుడు. మొదటి కుమారుడు ఎవరు? అమ్మోను. మీకు అర్థమవుతుందా? ఈ అమ్మోను కోసం గత పాఠాల్లో నేను వివరించాను, చాలా మంది విన్నారు, తెలుసుకున్నారు. ప్రియమైన దేవులారా, ఇతను మొదటి వాడు, తర్వాత రెండవ వాడు మరొకడు వచ్చాడు, తర్వాత మూడవ సంతానంగా అబ్షలోము మనకు కనపడుతున్నాడు. ప్రియమైన దేవులారా, ఈ అబ్షలోము మనకు కనపడుతున్నాడు. ఈ అబ్షలోముకి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఇతని తల్లి ఎవరనుకుంటున్నారు? ఒక రాజుకి కుమార్తె. మీకు అర్థమవుతుందా? దావీదు వివాహం చేసుకున్నాడు కదా, ఆ వివాహం చేసుకున్న స్త్రీ ఎవరనుకుంటున్నారు? ఒక రాజుకి కుమార్తె. ఇప్పుడు అబ్షలోము తాత ఎవరు చెప్పండి? అబ్షలోము తాత ఎవరయ్యారు? రాజు. అబ్షలోము తండ్రి దావీదు. దావీదు ఎవరు? రాజు. అంటే అబ్షలోముకున్న ప్రాధాన్యత ఏంటి? అది తాత రాజు అయ్యాడు, ఇది తండ్రి రాజు అయ్యాడు. అంటే ఒక రాజు కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈ విషయం మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి, మనకి ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ అబ్షలోము మంచి ప్రాధాన్యత, అంటే రాజు కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన మనుషులు, వ్యక్తులు ఎలా ఉంటారో, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటారో, వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఇది మొదటి ప్రాధాన్యత మనం తెలుసుకున్నాం. ఇంకా రెండవ ప్రాధాన్యత అబ్షలోము గురించి మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలులందరిలో అబ్షలోమంత సౌందర్యం ఒకడును లేడు అని చూడండి. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు అందరిలో అబ్షలోము అంత అందగా ఎవరు లేరంట. మీకు అర్థమవుతుందా? సాధారణంగా ఏమండి, ఒక దేశంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ అతనికి మించిన అందగాడు లేరని అనుకోండి, ఎంత గొప్పగా చూస్తారండి? చాలా గొప్పగా చూస్తారు. అంతే. ఎందుకండి, ఈ వీధిలో నీకు అంత అందగాడు లేదని అనుకోండి, ఏమైపోతున్నాం? మొత్తం కొమ్ముడు ఇచ్చేస్తే మామూలుగా రావు. గతం ఉందా? మన అందంగా లేకపోయినా వాడు మాట వరుస పొగిడాను అనుకోండి, ఏమైపోతాం? లేదే అంటాం కానీ, సరదాగా పైకి వచ్చి అంటాం కానీ, లోనున్న ఆశ ఏంటి, లోనున్న మాటలేంటి, లోను ఉప్పొంగిపోతుంటాం. అమ్మ నాకంట అందగా లేడా, ఈ ఊళ్ళోనే లేడా, ఈ వీధిలోనే లేడా, నిజమే లాభందని గొప్పగా మనం ఫీల్ అయిపోతూ ఉంటున్నాం. ఇంకా అనేక మంది వ్యక్తుల చేత అలాంటి మాటలు మనం పొందుకోవాలని వారి ముందు మనం ప్రదర్శన చేస్తూ ఉంటాం. మంచిగా డ్రెస్ వేసేస్తాం, మంచిగా హెయిర్ స్టైల్ చూవేస్తాం, మంచిగా రెడీ అయిపోతాం. ఎందుకంటే నీ డ్రెస్ బాగుందని చెప్పాలి, నీ హెయిర్ స్టైల్ బాగుందని చెప్పాలి, నీ ఇలాంటి అందగా లేడని చెప్పాలి. అలా చెబుతున్నప్పుడు మన యొక్క వచ్చే ఆ ప్రాధాన్యత మనం పొందుకోవాలని కోరుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటిది ఎక్కడ వీధికి కాదు, రాష్ట్రానికి కాదు, ఒక పల్లెటూరు పట్టణానికి కాదు, ఇశ్రాయేలులందరిలో ఏమండి అబ్షలోము అందగా లేడండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతాయి కదా, మీ అందరికీ తెలుసు, మిస్ ఇండియా అన్నారు, మిస్ యూనివర్స్ అన్నారు, మిస్టర్ ఆంధ్ర అంటున్నారు. ఏమండి మిస్టర్ ఆంధ్ర అంటే ఏంటి? ఇప్పుడు ఆంధ్రాలో ఎతనే అందగాడని. మిస్ యూనివర్స్ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ప్రపంచ సుందరని. మిస్ ఇండియా అంటే ఏంటి? ఈ ఇండియాలోనే అందగతి ఎవరంటే ఈమెనేనని. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారనుకున్నారు? ఇగో మూలాలు ఇవే. ప్రియమైన దేవుడు ఆలోచించండి. ఇలాంటి గొప్పడికి ఇలాంటి ప్రాధాన్యత కలిగిన వాడు ఏంటి? ఎవరో వ్యక్తులు చెప్తే ఏదనుకోవచ్చు, కేవలం అంటే స్వయాన దేవుడే రాశాడని అక్షరం కోసం. ఇశ్రాయేలు అందరిలో కూడా అంత అందగాడు లేడట, అంత అందగాడంట నిజంగా. ప్రియమైన దేవుడు ఆలోచించండి, ఎంత అందగాడు చూడండి సహోదరులారా. ఇది అతనుకున్న రెండవ ప్రాధాన్యత. అబ్షలోము మొదటి ప్రాధాన్యత ఏంటి? అతను రాజవంశంలో పుట్టినవాడు. రెండో ప్రాధాన్యత ఏంటి?
ఇశ్రాయేల్ అందరిలో సౌందర్యవంతుడు అందగాడు. ఇంకా కింద చెప్పండి. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చును. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాళ్ళు బట్టి 200 కొలములాయెను. చూసారు మీకు? ఏమంటే అబ్షాలోముకి కేవలం అందం మాత్రమే కాదు, ఏ లోపాలు కూడా లేబెట్టాడు. అసలు ఎటువంటి లోపం లేదు. చాలా మంది అందంగా ఉంటారండి, కొన్ని లోపాలు ఉంటాయండి. కొంతమంది మంచిగా అందంగా ఉంటారు కానీ నోటి మాట ఉండదు, మోగ వ్యక్తులుగా కనపడతారు. మరి కొంతమంది చాలా అందంగా ఉంటారు, కాళ్ళు సరిగా ఉండవు, చేతులు సరిగా ఉండవు, ఏదో పోలియో వచ్చి కాళ్ళు కానీ చేయగానే ఏదో ఒకటి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏదంటే విటమిన్స్ లోపం వల్ల, లేదంటే మరొక ఆ యొక్క మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు అన్నమాట. పైకి రూపం మాత్రం ఎలాగా ఉంటుంది, చాలా మరికొంతమందికి ఏమంటుంది, పైకి రూపం అందంగానే ఉంటుంది, లోను మాత్రం అవయవాలు పాడైపోతాయి. మీకు అర్థమవుతుందా? లోనున్న అవయవాలు పాడైపోతాయి. కిడ్నీలో ఒకటే ఉందండి, అతనికి ఒక కిడ్నీ ఉందండి, ఆ కిడ్నీ కూడా పాడైపోతే చచ్చిపోతుంది. మీకు అర్థమవుతుందా? అలా రకరకాల ఇబ్బందులు, ఒకటి చెవిటోడు, ఒకటి మూగోడు, ఒకటి ముక్కలు లేనివాడు, ఇలా రకరకాల అందం ఉన్నా ఇవి ఉండవు అనమాట. ఇవన్నీ లోపాలు ఉంటాయి. కానీ అబ్షాలోముకి ఎటువంటి లోపం ఉందా? ఏ లోపం లేదంటే, అస్సలు ఏ లోపం లేదంట. అది అందుకే చెప్పడండి, ఏమండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అతని యందు ఏ లోపం లేదన్నాడు. ఇంకో మరో విషయం ఏంటో తెలుసా? అతని జుట్టు అంట వెంట వెంటనే పెరిగిపోతుందంట. అతని జుట్టు ఏటేటా కత్తిరిస్తే రాజు యొక్క తూలుగా పెట్టి చూస్తున్నారట. అంత జుట్టు ఉందని చూడండి. కాబట్టి ఈ రోజు జుట్టే కదండి, అది విషయం ఏంటండి, దీనికోసం గొప్పగా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బందులు అంటే ఏం వల్ల వచ్చాయి? జుట్టు వల్లే వచ్చాయి. ఆడవాళ్ళకి జుట్టు వల్ల ప్రాబ్లమే, పురుషులకి జుట్టు వల్ల ప్రాబ్లమే. అందుకే కదండి బోర్డు సెంటర్లో ఇంప్లాంటేషన్ సెంటర్లు అని మనకి ఆయా ప్రాంతాలు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ జుట్టు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే చక్కగా కొన్ని వారు సహోదరులు చెప్పినట్టు ఏంటంటే కోడి ఏకలకి శుభ్రంగా బీకేస్తారు, 4 ఉన్న 4 శుభ్రంగా పీకేసి చక్కగా లేజర్ మిషన్తో చక్కగా కన్నాలు పెట్టేసి అందులో ఒక్క వెంటిగా పెట్టేసి రకరకాల మెడిసిన్ ఇచ్చి రకరకాల ఇంజక్షన్ చేసి మొత్తం మీద 4 ఎట్లు మొలిపిస్తారు మీ మీద. అందులో కూడా దాని యొక్క జాగ్రత్తలు ఏంటో తెలుసా? పలానా షాంపూ వాడకూడదు, పలానా ఆహారం తినకూడదు, పలానా వస్తువులు నేతిమే పెట్టుకోకూడదు. ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? ఆ వెంట్రుకలు ఊరుకోకూడదని. మీకు అర్థమవుతుందా? ఈ వెంట్రుకలు ఎంత ప్రాముఖ్యత ఉందో ఇంకా స్త్రీలు అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళకున్న ఆ జడను బట్టి జడలు వేసుకోవడానికి సరిగా లేక ఏమండి ఏం చేస్తారంటే జడలను చూపించుకోవడానికి ఆ సగం అనేది ఒక ఏర్పడింది కదండి వాళ్ళకి. చక్కగా ఏదైనా వివాహం జరిగినప్పుడు, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నా జుట్టు బాగోలేని అందరూ నన్ను తిడతారు అని చెప్పి ఏం చేస్తారు, చక్కగా సగం శుభ్రంగా ఉతికేస్తారు, నీట్గా తలస్నానం చేసుకుంటారు. వారి జుట్టుకి తలస్నానం చేయించుకుని వారి సగరానికి తలస్నానం చేయించి చక్కగా ఏం చేస్తారు, అప్పుడు చక్కగా వెళ్తారు, అప్పుడు నీట్గా ఉంటారు. పెళ్లిలో చూసిన వాళ్ళు ఏమనుకోవాలి, అమ్మ ఏమి జుట్టు అయితే ఎంతవరకు ఉన్నది, ఇంత కింద వరకు ఉన్నది ఏంటంటే ఏమి జుట్టు అని మాట్లాడుతూ ఉంటారు. ప్రేమేం తెలుపులారా అంటే జుట్టుకున్న ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్షాలోముకి జుట్టు ప్రాబ్లం లేదు, జుట్టే ప్రాబ్లంగా మారిపోయింది. ఏంటంట కత్తిరించుకోలేకపోతున్నాడంట, ఏటాటని ఏపుగా పెరిగిపోతుందంట అబ్షాలోముకి. అంత బాగున్నాడండి, అంటే ఏ లోపం లేదండి అతనికి, ఎటువంటి లోపం లేదండి. ఇప్పటి వరకు అబ్షాలోము కోసం మనం తెలుసుకునే విషయాలన్నీ బట్టి చూస్తే అతను ఎంత మంచిగా ఉన్నాడో, ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాడో, ఎంత గొప్పగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడి నుంచి మనం మొదలవుతుంది, అతని పతన స్థితి మనకు మొదలవుతుంది, అతని పతన స్థితి మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుడా, ఎంత మంచిగా ఎంత గొప్పగా ఉన్న అబ్షాలోము ఒకనొక సమయంలో తనకు ఒక చెల్లెలు ఉన్నదండి, తామార్ అని ఒక చెల్లెలు. తన కుమార్తె పేరు కూడా తామారే. ఏమండి అబ్షాలోము ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నది. ఆమె కుమార్తె పేరు కూడా తామారు. అతని చెల్లెలి పేరు కూడా తామారే. అతని చెల్లెలైన తామారును ఎవరు మోహించి చంపేశారు, అదే పాడు చేశారు, మానభంగం చేశారు, మోహం చేశారు. గర్వంగా మనం అందరూ చదువుకున్నాం కదా, హెబ్రోనులో పుట్టిన కుమారుడు చదువుకున్నాం కదా. మొదటి స్థానంలో ఉన్న మొదటి వ్యక్తిగా ఉన్న ప్రథమ కుమారుడైన అమ్మోను ఏమంటే తామారును మోహించడం వలన ఏమంటే ఒక పనికిమాలిన స్నేహితుడు చెప్పిన ఆ సలహాను బట్టి ఏం చేశాడు, చెల్లిని పాడు చేశాడు, మానభంగం చేశాడు. చివరికి ఏమంటే ఏదైతే చేశాడో దాన్ని మనసులో పెట్టుకుని అబ్షాలోము ఒక కుట్ర పన్ని
ఒక ఆలోచన చేసి విస్తారంగా ద్రాక్షారసం తాగించి తన పనివారికి చెప్పి మొత్తం మీద అమ్మోని చంపించేశాడు. నిజాన్ని చెప్పాలంటే దావీదు తర్వాత రాజు అవ్వాలంటే ఎవరు అవ్వాలి? అమ్మోని అవ్వాలి. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడికే కదా రాజు అయ్యే అవకాశం ఉంది. మీకు అర్థమవుతుందా? ఈ కాలం ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇదే. ఎప్పటి నుంచో వస్తున్న తరతరాలుగా మనకు కలుగుతున్నది ఇదే. ఇంటిలో పెద్ద కుమారుడైనా, ఇంటిలో ఉన్న పెద్ద కుమార్తెనైనా వారికి మొదట ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు? వారి జ్యేష్ఠ కుమారులు, జ్యేష్ఠ పిల్లలు వారు. ప్రియమైన దేవులారా, దావీదు తర్వాత రాజు అయ్యే స్థానం ఎవరికి ఉందంటే అమ్మోనికి ఉన్నది. కానీ చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఏమంటే మరణానికి పాత్రయ్యాడు. తమ్ముడి చేతిలోనే అతుడిగా మారిపోయాడండి అమ్మోని. ప్రియమైన దేవులారా, అమ్మోని అని అబ్షాలోము చేసిన తప్పు మొదటి తప్పు అదేనండి. అమ్మోని చంపడం అబ్షాలోము చేసిన మొదటి తప్పు. ఎందుకు అమ్మోని చంపాడు? కాబట్టి ఏం చంపకూడదని ఎంత దారుణం చేసిన ఎవరు చంపకూడదని మీరు చెప్తున్నారంటే మీరు అనవచ్చు. ప్రియమైన దేవులారా, చంపకూడదు. ఎందుకు చంపకూడదు అంటే దేవుడు వారికంటూ ఒక అధికారం ఇచ్చాడు, వారికంటూ ఒక చట్టం ఇచ్చాడు, వారికంటూ ఆయన మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? చెప్పచ్చు కదా. దావీదు దగ్గర నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఏదైతే తల్లి ఇల్లు ఉందో, తాత ఇల్లు ఉందో, తాత రాజ్యం ఉందో, తాత దేశం ఉందో ఆ దేశానికి వెళ్ళిపోయాడు. తల్లి ఇంటికి వెళ్ళిపోయాడు, తాతయ్య గారి ఇంటికి వెళ్ళిపోయాడు అబ్షాలోము. ఇలా వెళ్ళిపోయిన కొంతకాలానికి దావీదు కొంతకాలం అమ్మోని కోసం బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. మొత్తానికి అయితే దావీదు తన పాపాన్ని అంచుకున్నాడు. వీరిద్దరి మధ్యలో అతనికి మేనమావని ఒకరు ఉన్నారండి, యోవాబు. మేనమావ అవుతాడు అబ్షాలోము. ఈ యోవాబు ఏం చేశాడంటే ఏమండి అబ్షాలోము దగ్గరికి వెళ్ళి మాట్లాడి అబ్షాలోము ఇంటికి తీసుకొచ్చాడు, దావీదు దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కొంతకాలం ఉన్న తర్వాత దావీదు మాట్లాడలేదండి, అబ్షాలోముతో దావీదు మాట్లాడలేదు. ఇలా మాట్లాడిన సమయంలో ఏమండి అబ్షాలోము దాని ఏంటంటారు ఆత్మన్యూనతకు గురైపోయి చాలా ఇబ్బంది పడిపోయి చాలా కాలంగా వెయిటింగ్ చేసి మొత్తం మీద అతను ఎవరైతే తీసుకొచ్చారో ఆ యోవాబు ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవే కదా నన్ను తీసుకొచ్చావు, నా తండ్రితో సమాధానం పరుస్తాను అన్నావు కదా, ఇదిగో నన్ను ఎందుకు తీసుకొచ్చి నీవే ఏదో ఒకటి చేయని చెప్తున్నప్పుడు ఏమంటే యోవాబు తీసుకెళ్ళాడు, దావీదు దగ్గర తీసుకెళ్ళాడు, మాట్లాడాడు. కానీ ఏం జరుగుతుంది చూడండి. సమూయేలు 2 ఇదే 14 వచ్చాయి 33వ వచనం చూడండి. అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకునేను. మీకు అర్థం ఉందా? రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకుని ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? మనకి పాత నిబంధన అంతా మనం చదువుతున్నప్పుడు కొత్త నిబంధనలో కూడా కొన్ని సందర్భాల్లో సమయం వచ్చినప్పుడు దీనికోసం ఒక మంచి పాఠం చెప్పాలనుకుంటాను. నేను వచ్చినప్పుడు చెప్తాను. మనకి ఇలా చూస్తున్నప్పుడు మీరు ఏ సందర్భంలో చూడండి, యూదులు కూడా ఒక ఆచారం ఏంటంటే ముద్దు పెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? వారికి ఉన్న సిగ్నల్ ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉన్నారండి, ఆయన అప్పగించడానికి ఇస్కరియోతు చేసిన ఒక సిగ్నల్ ఏంటి చెప్పండి? ముద్దు పెట్టుకున్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. మీరు అతను పట్టుకోండి అని ఎవరికి చెప్పాడు? ముందుగా సైనికులు చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకు శుభం అని చెప్పి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నువ్వు చేయుచున్నది త్వరగా చెయ్యి, ముద్దు పెట్టుకోక. ఎందుకంటే ముద్దు పెట్టుకోవడం అనేది ఏంటంటే వారు సమాధాన పడడానికి గుర్తు ముద్దు పెట్టుకోవడం. అందుకే దావీదు ఏం చేశాడంట? అతను చేసిన తప్పుని, అతనితో అన్ని చంపాడన్న విషయాన్ని ఇంకా మర్చిపోయి విడిచిపెట్టి కుమారుని ఏం చేశాడంటే అబ్షాలోమును ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. దాని అర్థం ఏంటి? క్షమించేశాడని. ఇక నీవు నేను సమాధానం, ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి, ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు మన మధ్య అంత అనే సంకేతాన్ని కుమారుడికి ఆయనకి ఇవ్వడానికి ముద్దని సిగ్నల్ ఇచ్చాడట. ప్రియమైన దేవులారా, ఎక్కడితో అయిపోయిందని దావీదు అనుకున్నాడండి. కానీ ఇక్కడే మరొక కన్నింగ్ మైండ్ అనేది అబ్షాలోము యొక్క మరొక ఆలోచన విధానాన్ని బయటకు తీసుకొచ్చింది. ఎందుకంటే అబ్షాలోములో ఉన్న ఆ యొక్క ఆలోచన ఏంటంటే ఇంకా మరొక దురాలోచన పడేసిన అబ్షాలోములో. ఏంటా దురాలోచన? నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను రాజంత స్థానానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను ఏ కుటుంబం నుంచి వచ్చాను? రాజు కుటుంబం నుంచి వచ్చాను. మీకు అర్థమవుతుందా? అందుకే ముందు చెప్పాను,
రాజు కుటుంబం నుంచి వచ్చిన వాడికి అటు రాజు కుటుంబం ఇటు రాజు కుటుంబం అయినప్పుడు అతని అన్న చనిపోయినప్పుడు రాజు స్థానాన్ని ఎవరు కోరుకుంటారు? అప్షలోము కోరుకుంటాడు. చూడండి, అప్షలోము కోరుకుంటాడు. నిజం చెప్పండి, రాజు స్థానాన్ని ఎవరు ఇవ్వాలి? దావీదు ఇవ్వాలి. తండ్రి దావీదు కదా కుమారుడు, నా తర్వాత నీవే రాజు అనాలి. లేదంటే దావీదు కూడా అవకాశం లేదు. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఎవరినైతే అభిషేకిస్తాడో వాడే రాజు అవుతాడు. అంతేగాని సౌలుని ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. దావీదుని ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. తర్వాత దావీదు తర్వాత సొలొమోనుని ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. సో అంటే రాజు స్థానాన్ని మనం ఎవరంటే ఎవరు అభిషేకించాలి? మనల్ని దేవుడు అభిషేకించాలి. దేవుడు అభిషేకించాలి. కానీ దావీదు మాత్రం చెబుతాడు, సొలొమోనుకి చెప్పినట్టు ఒకవేళ ఇవ్వాలనుకుంటే. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ అదే జరుగుతుంది. కానీ అప్షలోము మనం ఆలోచించట్లేదు. నా తండ్రి యొక్క స్థానాన్ని నేను తీసుకోవాలనుకుంటాడు. అలా తీసుకోవాలనుకుని ఒక రథాన్ని, ఒక గుర్రాన్ని ఏర్పరచుకుని అతని ముందు ఒక 50 మంది వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ముందుగా వెళ్ళిపోతూ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఆ యొక్క దేశంలో, ఆ యొక్క పట్టణంలో ఊరూరా తిరుగుతూ, ఏమంటే రాజు దగ్గర అనేక మంది వస్తారు కదండి, ఇబ్బంది పడినట్టు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు. ప్రతి సోమవారం అక్కడ ఏం జరుగుతుంది? ప్రతి సోమవారం అక్కడ స్పందన. ఏంటో స్పందన ఏంటి? మనకి ఏదైనా సమస్య ఉంటే ఎవరి దగ్గర చెప్పుకోవాలి? మన దగ్గర, మన పోలీస్ స్టేషన్లో, మన యొక్క సర్పంచ్ దగ్గర, మన యొక్క పెద్దల దగ్గర ఇవేమి తెగలేదు అనుకోండి, ఏదైనా గొడవలు కానీ ఏదైనా పరిష్కారం, ఏదైనా సమస్య మనం తీరలేదు అనుకోండి, మనం డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక లెటర్ పెట్టుకుని, ఒక అర్జీ పెట్టుకుని, అయ్యా మా పరిస్థితి ఇది ఇలా జరిగింది, మేము ఇంతమంది దగ్గరికి వెళ్ళాం, అయినా తీరలేదు, మీరే మాకు పరిష్కారం చూపించండి అని అతనికి ఒక అర్జీ పెట్టుకుంటాం. ఇలా దావీదు దగ్గరికి అర్జీ పెట్టుకోవడం అనేక మంది దావీదు గారి దగ్గరికి వస్తున్నారు. ఇలా వస్తున్న వారిని అప్షలోము ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మీ ఇబ్బంది ఏంటి అని అప్షలోమే అడిగేస్తున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళకుండా అప్షలోమే మధ్యలో ఆపేసి అప్షలోమే అడిగేస్తున్నాడు. చూడండి, ఇదే రాజకీయం. రాజకీయం అంటే ఇదే. రాజకీయం ఏం చేస్తారండి? అలాగే చేస్తారండి. మన మధ్య జరుగుతున్న రాజకీయం ఎలా జరుగుతుంది? కానీ ఇప్పుడు వరకు మనతో ఇతనే ప్రెసిడెంట్ అంటాడు. ఈ రాత్రి ఏమవుతుంది? సూట్ కేసులు మారుతాయి, అవి మారుతుంది, ఇది మారుతుంది. ప్రెసిడెంట్ నేను కాదు, ఆడంటాడు. ఎందుకు ఆడయ్యాడు? రాత్రి వచ్చింది సూట్ కేసు. మీకు అర్థమవుతుందా? ఈ సూట్ కేసు మనకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ అప్షలోము తండ్రి యొక్క రాజ్యాన్ని కూడగొట్టడానికి కింద నుంచి గ్రౌండ్ వరకు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే అతని దగ్గరికి వచ్చేవారిని వారి దగ్గరికి రప్పించుకుంటున్నాడు. వారి దగ్గరికి రప్పించుకుని మాట్లాడుకుంటున్నాడు. 3వ వచనం, 15వ అధ్యాయం 3వ వచనం. అప్షలోము ఈ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను గాని దానిని విచారించుటకై నియమింపబడిన వారు రాజులతో ఒకడు లేరని చెప్పి నేను ఈ దేశపు న్యాయాధిపతిని యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వద్దురు, నేను వారికి న్యాయం తీర్చునని చెప్పుచూ వచ్చునంటే దాని అర్థం ఏంటి? ఎంతమంది వస్తున్నారు అలాగే ఎత్తురాడు అన్నమాట. మీకు అర్థమన్నా? రాజు దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఎట్లా చెప్పేస్తాను మధ్యలో. ఎందుకంటే రాజు కుమారుడు కదా, రాజు కుమారుడు మాటకి విలువ ఉంటుంది కదా. ఆగండి, ఏంటి మా నాన్న దగ్గరికి వెళ్తున్నారా? ఏంటి మీ సమస్య ఏంటి? మీ ఇబ్బంది ఏంటి? నాదే చెప్పండి, నేను తీస్తాను కదా. ఇదిగో నాలాంటి రాజు దగ్గరికి ఎవరు లేరు. అదే నేనే న్యాయాధిపతిగా అయిపోయాను అనుకోండి, కాబట్టి మీ అందరికి నేనే కదా న్యాయం తీరుస్తాను అని రాజుకి తెలియకుండా ఎంత కుట్ర పడుతున్నాడు చూడండి అప్షలోము. కానీ తండ్రి ఇతనికి పెట్టిన పేరేంటి? అప్షలోము అంటే పేరుకి అర్థం ఏంటి? తండ్రికి సమాధాన కుమారుడైన కుమారుడు. ఇక్కడైనా సమాధానం కనబడుతున్నా మనకే? కనబడతలేదు. తండ్రి మీదే కుట్రలు పండుతున్నాడు. ఇలా కుట్రలు పండుతూ జరుగుతున్నప్పుడు ఏమండి మొత్తం మీద చివరికి వచ్చేసింది. ఒకనొక కాలం వచ్చింది, కొంతకాలం జరిగిపోయిన తర్వాత దావీదు గారి దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు చూడండి. 7వ వచనం, 15వ అధ్యాయం 7వ వచనం. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి నీ దాసుడైన నేను సిరియా దేశమునందలి గెషూరునందు ఉండగా యెహోవా నన్ను యెరూషలేముకు రప్పించిన యెడల నేను ఆయనను సేవించుకొనని మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాను మొక్కుబడి తీర్చుకున్నటకు నాకు సెలవుమని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చిన కనుక అతడు లేచి హెబ్రోనుకు పోయాను. మీకు అర్థమవుతుందా?
రాజు దగ్గరికి అతను ఒక మనవి చేసుకున్నాడు. ఏంటా మనవి? తండ్రి, ఇదిగో నేను ఆ పలానా ప్రాంతంలో ఉన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, దేవుడు నన్ను ఒకవేళ యెరూషలేముకి ఈ ప్రాంతానికి నన్ను తీసుకొస్తే నేను దేవుడికి నేను అభిషేకం చేస్తాను, నేను మొక్కుకున్నానని ఒక మొక్కుబడిని తండ్రికి సాగుగా చెప్పి నేను ఆ మొక్కుబడి తీసుకోవడానికి నేను మళ్ళా హెబ్రోనుకు పోవాలనుకున్నాను. ఈ యొక్క అధికారం నీ దగ్గర, నీ యొక్క పర్మిషన్ కావాలి తండ్రి అని దావీదుని అడిగాడు. దావీదు పాపం తెలియదు కదండి, తండ్రి కుమారుడికి కుట్రలేదన్న విషయం దావీదు తెలియక, సరే కుమారుడు జాగ్రత్తగా వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అన్నప్పుడు అబ్షాలోము ఏం చేస్తున్నాడు? 10వ వచనం అబ్షాలోము మీరు బాకానాలో వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను అన్నాడు. చూడండి, ఇతను చేసిన కుట్ర ఏంటో తెలుసా? ఇదిగో నేను ఫలానా ప్రాంతానికి మొక్కుబడి చేసుకోవడానికి వెళ్తాను కదా, అక్కడ నేను సైలెంట్గా మొక్కుబడి జరిగిస్తాను. ఇప్పుడు మీరందరూ చేయవలసిన పని ఏంటంటే, వేగుల వారు అంటే ఆ గుంపులో కొంతమంది జనాలు అనమాట. ఈ జనాలు ఏం చేయాలంటే, రాజుగారు మొక్కుబడి చెల్లిస్తున్నప్పుడు, అంటే అబ్షాలోము మొక్కుబడి చెల్లిస్తున్నప్పుడు, అబ్షాలోము హెబ్రోను ఏలుచున్న అబ్షాలోము ఏమంటే రాజు ఏలును కాక అంటున్నాడు. చూడండి ఏమంటాడు అక్కడ, హెబ్రోనులో ఏలుచున్నాడు, అబ్షాలోము హెబ్రోను ఏలుచున్నాడని కేకలు వేయమన్నాడు. అంటే కేకలు ఏంటంటే, రాజు చిరంజీవి అవును కాక హెబ్రోను ఏలుచున్న రాజు ఇతనే అని ఇశ్రాయేలు అందరి చేత అని కేకలు వేయించడానికి కొంతమంది మనుషులను కుదుర్చుకున్నాడు అన్నట్టుగానే ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్నప్పుడు అంటే అప్పటికి 4 సంవత్సరాలు జరుగుతుంది కదండి, ముందు చదువుకున్నాం మనం. 4 సంవత్సరాలే జరిగింది. వీళ్ళందరినీ కూడా మచ్చిక చేసుకుంటూ మాట్లాడుతూ వారందరితో అలా ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఈవెన్ దావీదు కంటే అబ్షాలోము దగ్గర అయిపోయారు. 4 సంవత్సరాల నుంచి తతంగం జరుగుతున్నప్పుడు అబ్షాలోము ఈ యొక్క ప్రక్రియ చేసినట్టు అది జరిగిపోయింది. జనాలందరూ కేకలు వేస్తున్నారు. ఈ విషయం దావీదుకి తెలుసుకుంది. అప్పుడు తెలిసి చూడండి దావీదుకి, ఇదిగో నీ కుమారుడు ప్రాంతంలో ఎలా ఉన్నాడు, నీ మీద ఇలా కుట్రపడ్డాడు, అతను జనులందరూ అతను రాజుని ఏరుతున్నారని చెబుతున్నప్పుడు దావీదు ఒప్పుకోడిపోయాడు. చాలా బాధపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడని. వెంటనే అతను మనం ఇప్పుడు ఏం చేయలేము. ఎందుకు చేయలేము తెలుసా? ఇశ్రాయేలు అందరూ కూడా అతని వైపు ఇప్పుడు మళ్ళీపోయారు. ఇప్పుడు మనం అతను ఏమి చేయలేము. ఇప్పుడు అతని దగ్గర నుంచి మనం పారిపోవాలి. అతన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. ఇంక ఇది ఒకటే ఆప్షన్, వేరొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన మనం తెలుసుకోలేకపోయాం. కాబట్టి అబ్షాలోము చేసిన ఈ యొక్క దుర్మార్గాన్ని తండ్రి పసిగట్టలేకపోయాడు. మొత్తం మీద దావీదు అరణ్యానికి పారిపోయాడు. ఎవరి వల్ల? అబ్షాలోము వల్ల, కుమారుడు వల్ల. చూడండి ఏమండి, సమాధానమైన కుమారుడు ఎలా మారిపోయాడు? ప్రమాదకరమైన కుమారుడిగా మారిపోయాడు. ఒకనాడు తన అన్నాన్ని అమ్మోని చంపేశాడు. ఏమండి, తనకున్న గర్వాన్ని బట్టి, తనకున్న ఆ యొక్క పరపతిని బట్టి, తనకున్న ప్రాముఖ్యతను బట్టి తండ్రి కుర్చీని, తండ్రి స్థానాన్ని లాక్కోవాలనుకున్నాడు. అధికారం మనవికి తిరుగుతున్నాడు, గర్వంతో తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతున్నప్పుడు మొత్తం మీద దావీదే ఏమండి ఇంట్లో ఉన్న వారందరినీ వెళ్ళిపోయి చూసి చూడండి. 17వ వచనం రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెతెహాకు వచ్చి బస చేసిరి. మీకు అర్థమవుతుందా? ఇలా జరుగుతున్నప్పుడు మొత్తం అందరూ వెళ్ళిపోయారు, అరణ్యానికి వెళ్ళిపోయారు. మొత్తం దావీదుతో సహా కుటుంబ సభ్యులందరూ వెళ్ళిపోతారు. ఉన్న పాటలు కట్టు బట్టలతో అరణ్యానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందంటే అబ్షాలోము ఒక కుమారుడు వల్ల వచ్చింది. చూసారా, పేరుకి తగ్గట్టుగా బతకకపోతే ఇలాగే ఉంటుంది. పేరు పెట్టుకోవడం గొప్ప కాదు అయ్యా, పేరు పెట్టుకోవడం గొప్ప కాదు. ఆ పేరుకి తగినట్టుగా బ్రతకాలి. నువ్వు మోషే అని పేరు పెట్టుకున్నావా, మోషేలాగా కనీసం ఉన్న లక్షణాలైనా కనిపెట్టుకుని బ్రతుకు, అలాంటి లక్షణాలు కలిగి బ్రతుకు. స్టెఫన్ అని పేరు పెట్టుకున్నావా, ఆ స్టెఫన్ లాంటి లక్షణాలు కలిగి బ్రతుకు. యాకోబు అని పేరు పెట్టుకున్నావా, యాకోబు లాంటి ఆ పౌరుషానికి కలిగి బ్రతుకు. ఏలియా పేరు పెట్టుకున్నావా, ఏలియాకు రోషంగా బ్రతుకు. పేతురు అని పేరు పెట్టుకున్నావా, పేతురులాగా సంఘాన్ని కట్టు. ప్రియమైన దేవులారా, ఇలాగ బాప్తిజం నుంచి యోహానులాగా పాపాన్ని ఎదిరించు, పాపాన్ని తెలియపరచు. మీరు ఏవైతే పేర్లు పెట్టుకున్నారో, మీరు ఏదైతే పేర్లు కలుగున్నారో ఆ పేరుకి తగినట్లుగా ఆ పేరు పరమాత్మ ఉంటుంది. కానీ దావీదు కుమారుడైన అబ్షాలోములాగా పేరుకు తగినట్టుగా బ్రతకకపోతే ఇలాగే తయారవుతుందండి. నాశనానికి వెళ్ళిపోతాం మనం. పేరుకు తగినట్టుగా మనం బ్రతకాలి. ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు వారి పేరుకు తగినట్టుగా బ్రతకారండి. ఆ పేదరు గారు ఆ రాయిగా ఆ బండగా
స్టెఫెనుగా ఒక మంచి యవనస్తుడిగా ఉన్నాడు. స్టెఫెను ఎలాగ యేసుక్రీస్తులో ఒక మంచి గొప్ప మరణాన్ని పొందుకున్నాడండి. ప్రియమైన దేవుని కదా, పేరుకి తగ్గ బ్రతికిన వారు ఇదంతా కూడా. మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం, మంచి మంచి భక్తుల పేర్లు పెట్టుకుంటాం. ఆ పేరు తగినట్టుగా బ్రతకకపోతే మన పేరుకి మన జీవితానికి అర్థం లేదండి. దేవుడికి ఉపయోగం లేదు, మీ తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, మీ కుటుంబానికి ఉపయోగం లేదు, మీ చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగం లేదు. మీ పేరు వల్ల, వీరు పెట్టుకున్న పేరు వల్ల. దాని బదులు దుర్మార్గుడే పెట్టుకోండి, దాని బదులు రాక్షసుడే పెట్టుకోండి. ఎందుకంటే పేరు తగినట్టుగా ఉంటుంది కదా. దుర్మార్గుడు అంటే ఏంటి? నువ్వు చేసే పనులన్నీ ఎలా ఉంటాయి? దుర్మార్గం అంటే గొడవలే. ఇంకా అంటే నీ పేరు పెట్టే నువ్వు ఎలాంటి చెప్పచ్చు అనమాట. పేరేమో భక్తుల పేరు పెట్టుకుని చేసే పనులేమో ఏమంటే భక్తిహీనంగా చేస్తారు. దానివల్ల ఏమో ఉపయోగం ఉంటుందండి? ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రేమ దేవుని ద్వారా అబ్షాలోము ఇలాగే చేశాడు. ఇలా చేస్తున్నప్పుడు అబ్షాలోము ఇలా చేస్తున్నప్పుడు ఏమండి పనికి మారిన కొంతమంది స్నేహితులు అతను చుట్టూ ఉన్నారు. మరొక చెడ్డ ఆలోచన ఇచ్చారండి. ఎందుకంటే ఏమిచ్చారో తెలుసా? ఇదిగో మీ తండ్రి ఎలాంటి వాడు తెలుసా? మీ తండ్రి దావీదు ఎలాంటి వాడు తెలుసా? అతను ఒక్కడు 10,000 మందిని చంపే కెపాసిటీ. మీ తండ్రి తక్కువ అంచనా వేయకు, దావీదు తక్కువగా అంచనా వేయకు. ఎందుకంటే దావీదు ఎలాంటి తెలుసా? ఒక్కడు 10,000 మందిని చంపగలడు. కత్తి పట్టాడంటే మళ్ళీ ఎక్కడడిగితాడు, మరలా మా ఊరు కాదు. అతను ఏ యుద్ధానికి వెళ్ళినా ఆ యుద్ధం గెలుపొందవలసిందే. ఓడిపోయిన దాఖలాలు ఒక్కడు కూడా లేదు చరిత్రలో. గర్వంగా దావీదు కోసం మనం చదువుతున్నప్పుడు దావీదు చాలా మనం ఒకవైపు చూస్తాం, ఒక కోణంలో మనం చూస్తాం. కానీ దావీదు కత్తి పట్టాడు అనుకోండి, ఆ యుద్ధం తిరిగి గెలవాల్సిందే. దేవుని ఆజ్ఞ, దేవుని ప్రణాళిక చేత అలా ముందుకు వెళ్తాడండి దావీదు. అంత గొప్పవాడు, అంత వీరుడు, అంత సూర్యుడు, అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమండి చంపాలని, అలాంటి వ్యక్తిని చంపాలని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు తెలుసా? కొంతమంది చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది చుట్టూ ఉన్న ఆ తోటి ఎవరైతే అధిపతులు ఉన్నారు, వీరందరూ చెప్తున్నారండి, నీ దావీదు చిన్నవాడు కాదు, మీ తండ్రి చిన్నవాడు కాదు. మీ తండ్రిని చంపేస్తేనే నీ యొక్క రాజ్యస్థానం నిలబడతారు. నీ తండ్రి నువ్వు చంపలేదా? నీ తండ్రి ఏ రోజైనా మన మీద యుద్ధానికి రావచ్చు, ఏ రోజైనా మన దగ్గర రావచ్చు, నీ రాజస్థానం వెళ్ళిపోతుంది అన్నాడు. వెంటనే ఆ మాటలను మనసులో పెట్టుకున్నాడు, ఆ మాటను హృదయంలో ఉంచుకున్నాడు. వెంటనే దావీదుని చంపడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. దావీదుని చంపడానికి సిద్ధం చేశాడు ప్రణాళిక. సిద్ధం చేసేసి దావీదుని చంపడానికి యుద్ధానికి బయలుదేరతాడండి. ఎవరో? అబ్షాలోము కుమారుడు, సొంత కుమారుడు, సమాధానం పడవలసిన కుమారుడు యుద్ధానికి వెళ్తున్నాడు తండ్రి మీదకి. ఇలా వెళ్తున్నప్పుడు ఒకనాడు ఇతను తీసుకొచ్చాడు కదా, ఇతను మేనమామ. ఎవరతను మేనమామ? యావాబు. ఈ యావాబుతో దావీదు ఏమంటాడు తెలుసా? ఈ వార్త తెలిసినప్పుడు యుద్ధానికి కుమారుడిని ఈ మీదకి వస్తున్నాడని ప్రజల ద్వారా, సేవకుల ద్వారా దావీదుకు వర్తమానం తెలిసినప్పుడు దావీదు యావాబుతో అంటున్నాడు, ఇదిగో వారు నా మీద యుద్ధానికి వస్తే రాని, పర్వాలేదు, ఇబ్బంది లేదు, కానీ అతన్ని మాత్రం మీరు చంపొద్దన్నాడు. యావాబుతో దావీదు ఏం చెప్పారు తెలుసా? అబ్షాలోముని మీరు ఏం చేయొద్దు, మీరు అబ్షాలోముని మీరు చంపొద్దు, అతన్ని మీరు అసలు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అతను బాలుడు అంటే చూడండి, అతను బాలుడు, అతను ఏమీ చేయదు అన్నట్టు చూడండి. అబ్షాలోము బాలుడా? ఇలాంటి పనులు చేసేవాడు బాలుడు అవుతాడండి? రుమాలు అవుతాడు, బాలుడు అవుతాడు. ప్రియమైన దేవులారా, దావీదు మనసు ఏంటో తెలుసా? దేవుడు లాంటి గొప్ప మనసు అండి. దేవుడు కూడా మన ఏడాది ఎలా చూస్తున్నారు తెలుసా? మన ఎన్ని పాపాలు చేస్తున్నా, మన ఎన్ని తప్పులు చేస్తున్నా, మన ఎన్ని దేవుడికి విరుద్ధంగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నా, పరలోకమందున్న దేవుడు మన మీద ఉన్న ఆయన యొక్క ఆశ ఏంటో తెలుసా? ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటో తెలుసా? దినమల్లా తన చేతులు సాగుతున్నాడండి. నా ఎదురు రండి, నా ఎదురు రండి అంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? మన యొక్క పాపాలను క్షమించి ఆయన ఉన్న లోకానికి వెళ్ళిపోవాలని దేవుడి యొక్క ఆలోచన అండి. మనం తప్పు చేస్తున్నా, మనం నేరం చేస్తున్నా, దేవుడు మనం రక్షించాలని కోరుకున్నాడు. ఇక్కడ సేమ్ క్యారెక్టర్ ఎవరిలో కనబడుతున్నాడు? మనకి దావీదులో కనబడుతుంది. అబ్షాలోముని కాపాడాలనుకుంటాడు. అతను ఏం చేయకండి, అతను ముట్టుకోకండి, అతను చంపకండి, అతను ఏం చేయకండి అంటాడండి. కానీ ఇలా జరుగుతున్నప్పుడు అబ్షాలోము మాత్రం ఏమనుకున్నాడు? తండ్రి మీద యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇలా యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇలా యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏమండి, యుద్ధానికి ఎవరైనా దేని వెళ్తాడండి? యుద్ధానికి ఎవరైనా ఎలా అనుకుంటే దేని వెళ్తాడు? గుర్రం మీద వెళ్తాడు, లేదంటే రథాల మీద వెళ్తారు, లేదంటే ఒక్కొక్కసారి కొన్నిసారి గాడిదల మీద కొంతమంది వెళ్తారు. గాడిదలు తక్కువ, కానీ గాడిదల మీద కూడా కొంతమంది వెళ్తుంటారు, ప్రయాణం చేయరు కాబట్టి. ప్రియమైన దేవులారా, ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలనుకుంటే గాడిద మీద కానీ గుర్రం మీద కానీ వెళ్తారు. ఇతను దేని మీద వెళ్ళాడు తెలుసా? దావీదు కుమారుడైన అబ్షాలోము దేని మీద వెళ్ళాడు తెలుసా? కంచర గాడిద మీద వెళ్ళాడు. కంచర గాడిద. ఏ గాడిద మరి? కంచర గాడిద. రెండానికి డిఫరెన్స్ ఉంది. గాడిదకి కంచర గాడిదకి డిఫరెన్స్ ఉంది. మీకు తెలాలి, మీకు అర్థం ఉందా? దానికి డిఫరెన్స్ మనకు తెలియకపోతే మనకు అర్థం కాదు.
పోయే కాలం వస్తున్నప్పుడు ఎలాగే జరుగుతుంది అప్పుడప్పుడు. మీకు అర్థమవుతుందా? మన ఎప్పుడైనా చనిపోవాలనుకుంటాం అనుకోండి, లేదా మనకి మరణం దగ్గర అయిపోతుంది అనుకోండి, మనం ఒకలాగా వెళ్ళాలని అనుకుంటాం, దేవుడు మరోలా నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను లేపేయాలని సిద్ధపడిపోయాడు. దేవుడు మనం లేపేయాలని సిద్ధపడిపోయినప్పుడు నువ్వు వెళ్ళాలనుకున్న రూట్లో నువ్వు వెళ్ళవు, ఇంకో రూట్లో పక్క రూట్లో వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచాడు అలాగా. ఇక్కడ అబ్షాలోము కూడా ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇన్ని ప్రయత్నాలు ఇచ్చినా వినట్లేదు. వినకపోతే ఏం చేస్తాడు? ఏమంటే చంపేయలేకుండా తండ్రి ఏం చేస్తాడట? అతను ఏం చేయకుండా అతను కాపాడండి అంటాడు. అతను ముట్టుకోవడానికి వీల్లేదు అంటాడు రాజు. అతను ముట్టుకోవడానికి వీల్లేదు అంటాడు. సేవకులందరికీ ఈ మాట పడిపోయింది. ఇప్పుడు సేవకులు కూడా రాజు మాట తిరస్కరించరు, చంపరు. కాబట్టి ఏం చేయడు? దేవుడే రంగంలో దిగాడు. దేవుడే రంగంలో దిగితే ఎలా ఉంటుంది? గాడిద చేత చంపించేస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? దేని చేతమ్మా? గాడిద. మనం చచ్చిపోవాలంటే పెద్ద ఎవడో మనం చంపక్కర్లేదు. మన ప్రాణం పోవాలంటే ఏదో పెద్ద యాక్సిడెంట్ అవ్వక్కర్లేదు. కాబట్టి మనం ఏదేదో జరగక్కర్లేదు, ఏదో పెద్ద ప్రమాదం జరగక్కర్లేదు. అంత అన్నం తింటా ధర ఏమండి ఏమండి ఏదైతే మాంసం కూడా గొంతులో ఎక్కువ చచ్చిపోయాడు. మీకు అర్థం? తిండి తింటా చచ్చిపోవడం ఏంటి? పెట్టాడు. నువ్వు పెద్ద తిండిపోదు కాబట్టి, దేవుడు నీకు దైవం లేదు కాబట్టి, నువ్వు తిండి మీద ఆశపడ్డావు కాబట్టి దేని ద్వారా చంపాడు దేవుడు నిన్ను? తిండి ద్వారానే చంపేశాడు. ఏదైతే ఆవురవురో గబగబాలు తినేస్తావు ఆ మాంసం ముక్కే ఆ గొంతులో ఇరుక్కుపోయినప్పుడు ఏమైంది? ప్రాణం ప్రమాణం ఉందన్నమాట. ప్రమాణం ఉన్నది బయటికి ఏంటన్నమాట. ప్రియమైన బ్రదర్, అంటే ప్రాణం పోవడానికి చాలా ఈజీ. దేవుడు ఎలాగైనా మనం ప్రాణం తీసేస్తాడు. ఇతను గాడిని కాకుండా ఏంటి గుర్రాన్ని కాకుండా కంచరగాడు. ఇక్కడ కంచరగాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? గుర్రానికనే మామూలు గాడికి పుట్టిందే కంచరగాడు. హైబ్రిడ్ బ్రీడ్ అన్నమాట ఇది. మీకు అర్థం ఉందా? రెండు మిక్స్ దేని పుట్టింది? గాడికి గుర్రానికి కలిపి పుట్టింది. ఏంటది? కంచరగాడు. అది కుదురుగా ఉండదు. కొద్దిగా ఎలా ప్రవర్తిస్తుంది? గుర్రంలో ప్రవర్తిస్తుంది. మరి కొద్దిగా ఎలా ప్రవర్తిస్తుంది? గాడిద ప్రవర్తిస్తుంది. రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు. ఏదో ఒకలాగా ఉండదు అది. ఇలాంటి గాడిద కంట అబ్షాలోము గారు బయలుదేరారు. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15 వచ్చాయి. చివరి మాటలుగా సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. క్షమించండి, 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించును, మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కుపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడుచుండగా అతని కింద కంచరగాడిద సాగిపోయింది. ఈ గాలికి బుద్ధి లేదు. మీకు అర్థమైందా? ఈ గాలికి ఏం లేదు, బుద్ధి లేదు. గుర్రం మాత్రం ఆగుతుంది, గాడిదైనా ఆగుతుంది. మీరు చూసారా? అప్పుడప్పుడు మీరు చిన్నతనంలో మీ సినిమాలు చూస్తూ ఉంటుంటారు. మన ఈ దగ్గర గుర్రం మీద జరుగుతున్నప్పుడు గుర్రం ఏం చేస్తుందండి? చక్కచక్క ఎలాంటి ప్రమాదాలైనా, ఏదైనా కొండలైనా, ఎలాంటి చెట్లైనా, ఎలాంటి పుట్లైనా ఓ దుబ్బేస్తూ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు కానీ, యుద్ధంలో కానీ, కత్తులు కానీ, దాని సౌండ్లు ఏం అనిపిస్తుంది, ఓ వేగంగా వెళ్ళిపోతుంటుంది. బైబిల్లో కూడా మంచి మాట రాయబడింది కదా. గుర్రం అంట, అది యుద్ధంలో ఉన్న గుర్రం అంట, అది చాలా భయంకరంగా ఈ యొక్క యుద్ధంలో ఈటులు ఏదైతే సౌండ్ అవుతుందో దానికి ఏదో ఒక సంగీతంలా ఉంటుందండి. అబ్బా భలే కొట్టుకుంటారు, భలే యుద్ధం చేసుకుంటారు, భలే యుద్ధం చేసుకుంటారు, అలా పరిగెడతా ఉంటుందండి అది. ఎందుకంటే దాని సంతోషం యుద్ధంలో ఉన్నది, దాని యొక్క ఆనందం అంతే. దేవుడు దాన్ని అలా సృష్టించాడు. ఇప్పుడు అది కత్తికి కటారానికి భయపడదు గుర్రం. గాడిద కూడా అంతే. మహా అయితే నువ్వు ఏది అంత బరువు మోస్తూ వెళ్ళిపోతుంటే అలా ఉంటుంది. కానీ ఈ కంచెరగాడిద ఏం చేసింది? నా మీద ఒక మనిషి ఉన్నాడు అని నేను మోసుకెళ్ళాలి, ఆగమంటికి ఆగాలి, నేను ఉండమంటికి ఉండాలి అన్న ఉద్దేశం ఈ కంచెరగాడికి లేదు. యుద్ధం యోపుగా జరుగుతుందట. దావీదు యొక్క సేవకులు ఎదురుగా ఉన్నారంట. ఇది అదిరిపోయి బెదిరిపోయి ఎందుకు దేని కింద దూరేసింది? చెట్టు కింద దూరేసింది. మస్తకే పుస్తకం చదవన్నమాట. ఆ కంచెరగాడిద చెట్టు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చూసారా? ఇందాక మనం ప్రాముఖ్యంగా మాట్లాడుకున్నాం ప్రారంభంలో, గుర్తుందా మీకు? అబ్షాలోముకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఒకటి అందం, 2 అందమైంది, ఏ లోపం లేదు, 3 ఏంటి? జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. అయ్యగారు ఏం పెరుగుతుంది? జుట్టు
ఫుల్గా పెరుగుతుంది. ఈ మధ్యలో ఒకటి చూసాం మన ఊళ్ళో యేసుప్రభు గారిలాగా, యేసుక్రీస్తు వాళ్ళలాగా, లేదా యూదులాగా, లేదంటే మన కొంతమంది తెలుసుకుంటుంటారు అప్పుడప్పుడు. ఇక్కడ వరకు ధోని గారు వేసుకుంటారు కదా జుట్టు, ఇంత ఆడలా ఇంత జడ వచ్చేసిందండి. మగోడే ఆడాలనుకున్నాను, కానీ ఎంత ఉందో జుట్టు, ఇంత ఫుల్గా ఉందని జుట్టు. ఇక్కడ అనిపించింది. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే అబ్షాలోముకి ఏదైతే ప్రాముఖ్యంగా ఉందో ఆ జుట్టే ఎలా మారిపోయింది? ప్రమాదంగా ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైతే చెట్టు కొమ్మల్లోకి వెళ్ళిపోయిందో, పిచ్చుకు కూడా ఇరుక్కుపోయినట్టు జుట్టు ఏమైపోయిందంట, ఆ కొమ్మల మధ్యలో ఇరుక్కుపోయిందంట. అప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో ఎలాగేస్తున్నాడు అయ్యారు, ఎలాడుతున్నాడు, ఊరేసుకున్న వ్యక్తి ఎలా ఎలాడతాడో అలా ఎలాడుతున్నాడు, ప్రాణాలతో కొట్టుపెట్టి ఆడతాడు. ఈ కంచరిగారు మాత్రం ఏం చేసింది? పారిపోయింది. దానికి ఏ గొడవ లేదు, ఎక్కడ లేదో ఉంటాడు లేకపోతే లేదంటే పారిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఒకడు దాన్ని చూసి వచ్చి అబ్షాలోము మస్తకి వేలాడుతుండట నేను చూసి చెప్పినప్పుడు జవాబు నీవు చూసి కొట్టకపోతేమి ఒక సేవకుడు వచ్చి అంటాడంట, అయ్యా యోబాబు గారు అబ్షాలోము మాకు చెట్టుకి ఎలాడుతున్నాడంట. ఒరే నిన్ను ఎవరో చూసి రమ్మంటాడు, ముందు చెత్తకొట్టే కదా, ముందు నువ్వు వాడిని చంపేసి రావాలి కదా, ఏడాడుతున్నా నాకు వచ్చి చెప్తున్నావేంటి, ముందు అర్జెంట్కి వెళ్ళి అని చంపేస్తాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రమేయం లేకపోతే, దేవుడు మన జీవితంలో లేకపోతే, మన ఇష్టానుసారంగా మన యొక్క ఆలోచన ఉంటుంది, దేవుడు మన దూరంగా వెళ్ళిపోతే ఎలాగ ఉండే పరిస్థితులు. ప్రేమిందులో మన గర్వాన్ని మనం ఎప్పుడు చూపించకూడదండి. దేవుణ్ణి అడిగి ఏదైనా మీరు దేవుణ్ణి అడగండి, దేవుని ప్రార్థించండి. దేవుని కోరిక ఏదైతే ఉన్నదో, దేవాన్ని చిత్తం ఏది ఉన్నదో అది జరిగించండి. దేవుని విడిచిపెట్టాలండి. ఏదైనా కూడా దేవుని చిత్తం అదే జరిగితే, దేవుని చిత్తం కాకపోతే జరగదు. ఇప్పుడు అబ్షాలోము రాజు అనుకున్నాడు, మంచిదే, తప్పేం కాదు. దావీదు కుమారుడు కాబట్టి రాజు తర్వాత రాజు అవ్వాలన్న ఆలోచన మంచిది, తప్పేం కాదు కదండి. ఇశ్రాయేలు అందరికీ సేవ చేయాలనుకుంటున్నాడు, మంచిదే కదా. కానీ ఈ ఆలోచన ఎలా కనుక్కోవాలి, అతను ఎలా అమలుపరుచుకోవాలి? అయితే తండ్రికి చెప్పాలి, రెండు దేవుని మీద ఆధారపడాలి. ఈ రెండు చేయగానే అతను ఏం చేశాడు? సొంత ఆలోచన, సొంత నిర్ణయం తీసుకుని ఏదేదో దారిలోకి వెళ్ళిపోయాడు, గర్వంగా పోయాడు, ఇష్టానుసారంగా ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగించాడు. చివరికి చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు. అలా వచ్చేసినప్పుడు యోవాబు అలా చెప్తుంటే అప్పుడు ఏమంటున్నాడు చూడండి. 13వ వచనం చదువుదాం. జాగ్రత్త పడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుండగా నేను వింటిని 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను సంపన అంటున్నాడు. చూడండి, ఇతను ఎంత మంచి సేవకుడో చూడండి. రాజు ఇతనికి చెప్పలేదు ఈ మాట. ఇంకా అర్థం, ఈ సేవడికి పిలిచి, ఒరే సేవకుడా, నువ్వు నా కుమారుడు అక్షరం కనపడ్డా, నువ్వు అతని మీద ఒంటి రాజు ఎంతో చెప్పాడని. ఎవరితో చెప్పాడు? అభిషేకిని, యోవాబుకి, ఇత్తయికి చెప్పాడు. ముగ్గురికి చెప్పాడు అంతే. రాజు ముగ్గురికి చెప్తే వీళ్ళు ముగ్గురికి చెప్తున్నప్పుడు ఎవరు విన్నారు? ఈ సేవకుడు విన్నాడు. మీ ముగ్గురికి రాజు చెప్తున్నప్పుడు నేను విన్నాను కాబట్టి నువ్వు అతను చెప్పను అన్నాడు. చూడండి, ఎంత గొప్పవాడండి అతను, ఎంత మంచి సేవకుడు అండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన, రాజు చెప్పకపోయినా జరిగిన దానిని బట్టి మనసులో గుర్తించుకుని రాజు ఆజ్ఞకు లోబడిన వాడండి. రాజు ఆజ్ఞకు లోబడిన వాడు. ప్రియమైన దేవుని పిల్లలు అలా జరుగుతున్నప్పుడు, ఇలా కిందకి జరిగి జరుగుతున్న 14వ వచనం చూడండి. 14వ వచనం. యావాబు నీవు చేయ వరకు నేను కాచుకుని ఇందునా అని చెప్పి 3 బాణములు చేప పట్టుకుని పోయి మస్తకి వృక్షమును వేలాడుచు ఇంకను ప్రాంతంలో ఉన్న అబ్షాలోము గుండెకు గురిపెట్టి ఆయుధం మోయేవారు 10 మంది చుట్టూ ఉండగా అబ్షాలోము కొట్టి చంపేను అన్నాడు. చూడండి, అబ్షాలోము పడిన ఈ కుట్ర చివరికి ఎలాంటి పరిస్థితి దారితీస్తుందో తెలుసా? చనిపోయే ప్రాంతానికి, చనిపోయే అవకాశానికి, చనిపోయే పరిస్థితి తీసుకొచ్చేది. చూడండి, ఏమిటి ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ అలాంటి సాగు ఎందుకు చచ్చిపోవాలండి? ఎందుకు చచ్చిపోవాలి? ఒక దుర్మార్గమైన ఆలోచన రావడం వల్ల. ఎవరైతే యోవాబే చెప్పేశాడండి, మేనము యోవాబు. మీకు అర్థం సొంత మేనాన్ని ఎవరేం చేస్తున్నాడు? యోవాబే చెప్పాడు. ఎందుకంటే సేవకులు చంపండి, సేవకులు చూస్తున్నారా?
చేపలు చంపట్లేదు. ఏటా నువ్వు చంపేది నేను చంపడు, ఈ నా మేనర్ అనుకున్నప్పటి వరకు ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చాను, నా పెద్ద మేనర్ను చంపేసిన ఊరికి నేను తీసుకొచ్చి తల్లితో సమాధానం పడితే వీడు చేసిన పని ఏంటి? మనల్ని అరణ్యంలో ఉండడానికి వీడే కారణం. కాబట్టి ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు. దేవుడు ఎందుకైతే మనకు అవకాశం ఇచ్చాడు. 3 బాణాలు తీసుకెళ్ళాడట. కొన ఊపిరితో ఉన్నవాడిని గుండెలను గురిపెట్టి చక్కచక్క 3 బాణాలు వేసి చంపేశానండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క అభిషేకం బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? అతని యొక్క జీవితం మనకి ఏం జరుగుతుంది? ప్రియమైన దేవుడు, దేవుడు మన జీవితంలో కొన్ని అవకాశాలు ఇస్తారు. మనం తప్పులు చేసినా, మన యొక్క దేవునికి విరోధంగా మనం వెళ్ళిపోతున్నా, దేవుడు కొన్ని అవకాశాలు మనకి ఇస్తాడు. నువ్వు గొప్పవాడి వాళ్ళ ఉన్నావు మంచిదే, కానీ ఆ గొప్పతనం ఎవరి వల్ల కావాలో తెలుసా నీకు? దేవుడు వల్ల రావాలండి. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించేలాగా ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఎలా ఉండాలి? ఏన మనస్కులే ఉండాలి. మిమ్మల్ని హెచ్చించాలని దేవుడు అనుకుంటే ఎప్పటి కావాలని మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు. కానీ దేవుడు అది హెచ్చించకుండా మీకు మీరు నిర్ణయం చేసేసుకుంటే మనం ఎదగండి, మనం ఎదగలేమండి పైకి. ప్రియమైన దేవుడు, అక్షరంలో మనం ఉండకూడదు. ఆఖరికి ఏమని దావీదు 2 విషయాలు ఇచ్చాడండి. ఒకటి, తాను చేసిన బెత్షెబా విషయంలో చేసిన ఆ పాపాన్ని బట్టి దావీదు ఎంత అయితే ఏడ్చాడో, అబ్షాలోము విషయంలో కూడా దావీదు అలాగే ఇచ్చాడండి. మీకు అర్థం ఉందా? ఆ దావీదు మనసు ఎలాంటిదో తెలుసా? చూడండి, ఇదే 18వ అధ్యాయం, చెప్పగా ఇదే 18వ అధ్యాయం 32వ వచనం. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడని అడుగును. చూసారా, దావీదు ఇంకా ఈ విషయం తెలియదు. దావీదు ఏమనుకున్నాడు? నా కుమారుడు కదా, అబ్షాలోము ఇంకా బ్రతిగా ఉంటాడు, జాగ్రత్తగా ఉన్నాడు లేదని అడుగుతున్నాడు. చూడండి, దావీదుకి ఎంత ప్రేమ లేకపోతే అడుగుతాడు చెప్పండి. కాబట్టి మన కుమారులైనా ఎంత తప్పు చేసినా ప్రేమిస్తాం కదండి. వాళ్ళని ఎంత శిక్షించినా వాళ్ళని ప్రేమగా చూసుకుంటాం కదండి. ఏదైనా వాళ్ళని శిక్షించి వాళ్ళ మంచి మార్గంలోనే పెట్టాలనుకుంటామండి. వాళ్ళు చనిపోవాలని మాత్రం మనం ఎప్పుడు కోరుకోమండి. ఇక్కడ దావీదు గారు చేసింది కూడా అదే. అబ్షాలోము బాలుడైన అబ్షాలోము జాగ్రత్తగా అందుకు పూసి చెప్పినది ఏమనగా రాజునకు నీ శత్రువులని నీ మీదకు వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురు కాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గది ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచు వచ్చి ఎన్నిసార్లు ఏడ్చు చూడండి. నా కుమారుడా గుండెలు బాదుకుంటాడండి దావీదు. ఆ మాట ఎప్పుడైతే సేవకుడు ఆయన కూర్చి చెప్పాడో, అబ్షాలోము చచ్చిపోయాడు. నీ శత్రువులు కూడా అబ్షాలోము లాగే ఉంటారో అని అనగానే, ఓ నా శత్రువుని చంపినట్టే అబ్షాలోము కూడా చంపేశారు. వెళ్ళిపోయాడట. అబ్షాలోము అని ఏడుస్తున్నాడు. ఎంతో ఏడ్చినట్టు దావీదు. ఎందుకు ఏడ్చినంటే కుమారుడి మీద ప్రేమ, కుమారుని రక్షించుకోవాలనుకున్నాడు. కానీ ఏ సేవకుడైనా చంపేస్తుంటే ఒకవేళ దావీదు వాడిని శిక్షించడము. కానీ ఎవరు చంపేశారు? సొంత మేనమామ చంపేశాడు. ఏం మాట్లాడలేక. ఎవరైతే మేనమామ రక్షించవలసిన వాడుగా ఉన్నా యోవాబు ఉన్నాడో, ఆ యోవాబే ఏం చేశాడు? బావ మంచిని కోరి మేనమామను చంపేశాడండి. దావీదు మాట్లాడలేని పరిస్థితి అక్కడ. ప్రియమైన దేవుడు, ఎందుకు ఇలాంటి పరిస్థితి? దేవుడు కూడా మనం రక్షించాలని అదే కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు మన మధ్యన అలాగే పెట్టాడు. యేసుక్రీస్తు వారిని మనం రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, దేవుని యొక్క ఉగ్రతలను మనం తప్పించడానికి ఆయన మన ముందు పెట్టింది ఏమన్నా తెలుసా? ఆయన కుమారుడండి యేసుక్రీస్తు వారిని. ఆయన మనం తెలుసుకుని ఏం చేయాలి? మనం రక్షింపబడాలి. కానీ మరింత దుఃఖకరమైన ప్రదేశంలోకి, మరింత పాపంలోకి, మరింత మరణకరమైన ఆ యొక్క పాపాలకు మనం వెళ్ళిపోకూడదు. మరింత ఆ శోభనకు మనం వెళ్ళిపోకూడదు. మరణానికి మనం దగ్గర అవ్వకూడదు. ఈ మరణం అందరికీ వస్తుంది. నేను చెప్తుంది రెండవ మరణం. ఆ రెండవ మరణానికి మనం వెళ్ళిపోకుండా ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముందుగానే ఉపయోగించి యోవాబులాగా కాకుండా, కాబట్టి క్షమించిన అబ్షాలోములో కాకుండా మంచి కుమారుడిగా దేవుడి అని మీరు అందరూ నడుచుకుంటారని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి దేవా, విలువైన సంగతులను తండ్రి, మాటలను తండ్రి మాకు తెలియపరిచి మాకు నేర్పించినందుకు వందనాలు దేవా. తండ్రి బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరి నుంచి, ప్రతి వారి నుంచి తండ్రి మాకు
ఎన్నో విలువైన సంగతులు నేర్పుతుంది ఆయన. మాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను అందుకు తండ్రి. దావీదు ఎంతో గొప్పవాడు తండ్రి, మీ సేవకుడైనా మీ ఇష్టానుసరైన కుమారుడు తండ్రి. కానీ ఆయన కుమారుడే తండ్రి, ఆయన కడుపులో పుట్టినవాడే, ఆయన గర్భానం పుట్టినవాడే తండ్రి మీకు దూరం అయిపోయాడు తండ్రి. తన తండ్రిని చంపాలనుకున్న ఆ కుట్రలో తానే లీనమైపోయి, తానే భాగమైపోయి, తాను తీసిన గొడ్డులో తానే పడిపోయి తండ్రి చివరికి మరణానికి వెళ్ళిపోయాడు. మీరున్న లోకానికి చేరుకోలేకపోయాడు తండ్రి. అతను గూర్చి మాకు తెలియజేసింది ఎందుకంటే నాయన, మేము ఆయనలాగా ఉండకూడదు, ఆయనకు మేము తండ్రి నరకానికి వెళ్ళిపోకూడదు తండ్రి. మీరు మాకు తెలిసేసిన ఈ పాఠాన్ని బట్టి తండ్రి మంచి నిర్ణయం మీరు తీసుకున్న సహాయం అనుగ్రహించండి తండ్రి. మాకు ఘనత రావాలన్నా, మాకు గొప్ప రావాలన్నా, మేము మీ పని చేయాలన్నా, మేము మీ పనిలో ఉండాలన్నా తండ్రి, ఏ కార్యక్రమం అయినా ఆయన తండ్రి మీ దయ వల్ల, మీ కృప వల్ల తండ్రి, మీ ఆలోచన వల్ల తండ్రి మాకు జరుగుతుందని ఒక మంచి ఆలోచన తండ్రి మీకు కలిగి ఉంటుంది తండ్రి. మీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని, అవకాశం అందరికీ తెలియచేయమని సహాయం అనుగ్రహించమని తండ్రి. తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి మా సంఘాన్ని అభివృద్ధి చెందించండి తండ్రి. మేము భవిష్యత్తులో జరిగించిపోయే ప్రతి కార్యక్రమం మీరు మాకు తోడైన సహాయం అనుగ్రహించమని కృపను చూపమని ఆయన తండ్రి. ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో తండ్రి అవన్నీ మీకు తెలుసు తండ్రి. ప్రతిసారి, ప్రతి దినము, ప్రతి ఆదివారం తండ్రి మేము అందుతూనే ఉన్నాం నాయన తండ్రి. మీరు సమస్తం ఎరిగిన వారు తండ్రి. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో మీకు తెలిసిన ఆయన ప్రతి దానిని మీ చిత్తానుసారంగా అనుగ్రహించమని కృపను చూపమని తండ్రి. తండ్రి మేమందరం మరలా కలుసుకునేంత వరకు మీ కృపా, మీ సమాధానం అందరికీ తోడుగా ఉంచమని తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కటి మాటలు కలిసినటువంటి సతీష్ గారికి కార్యక్రమం వందనాలు తెలియజేసుకుంటూ